పని చేయాలి, తోట పని చేయాలి, ఆఖరి డ్రైవ్ కూడా నేనే చేయాలి. అమ్మగారు ఇంట్లో లేనట్టున్నారు. బాగా అలసిపోయా, కొంచెం నిద్రపోదాం. హలో, లింగం గారు, నేను కుమార్నండి. అదే మన్నవ కుమార్నండి. అమ్మాయికి వడ్రానం, హారం, నక్లీస్ కొందాం అనుకుంటున్నాను. రేట్ ఎంత ఉందో అని. ఓహో అలానా, నేను సాయంత్రం షాప్కి వచ్చి మాట్లాడతానండి. అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాము, షాపింగ్ చేయాలి, ఫ్రెండ్స్ని పిలవాలి. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. పుల్లయ్య ఏడి? పుల్లయ్యా, పుల్లయ్యా, ఒరే పుల్లయ్యా. నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే ఇది ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. పైగా గురకలు పెట్టి. ఈ ఓవర్ యాక్టింగ్ తగ్గించుకో. అమ్మగారు టీ తీసుకురానా, కాఫీ తీసుకురానా, చల్లగా జ్యూస్ తీసుకురానా? అమ్మగారు ఇదే తగ్గించుకొని తలనొప్పి వస్తుంది. టీ తీసుకొని రాపో. అలాగే. ఏంటి ఈయన డబ్బులు వేస్తా అన్నాడు, ఇంకా వేయలేదే? అమ్మగారు అల్లం వేసి వేడిగా టీ తీసుకొచ్చాను, తీసుకోండి. దెబ్బకి తరకాయ పెగిరిపోయింది. థ్యాంక్ యూ పుల్లయ్య. పుల్లయ్య, ఏంటమ్మగారు? మీ అయ్యగారు డబ్బులు వేస్తా అన్నాడు, ఇంకా వేయలేదే? డబ్బులు పట్టడం లేట్ అయ్యింది అమ్మగారు, ఒకసారి చూసుకోండి. పర్లేదు పుల్లయ్య. అమ్మగారు, చిన్నమ్మాయి గారి పెళ్లి కుదిరిందిగా? కుదిరింది. మీ బంధువులకి, మిత్రులకి బట్టలు తీసుకుంటున్నారా? తీసుకుంటాము. మరి నాకు, మా ఆవిడికి? నీకు మీ ఆవిడికి కూడా తీసుకుంటాము. ఇంతకీ ఎంతలో తీసుకుంటున్నారు? అరే పుల్లయ్య, నమ్మకంగా 30 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నావుగా, 300 పెట్టి నీకు, 200 పెట్టి మీ ఆవిడికి ఘనంగా కొనిపిస్తాలే. అమ్మగారు పర్లేదు పుల్లయ్య, మీకంటే ఎక్కువేం కాదు. ఏం చేద్దాం, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. హలో.